గర్వపడే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. టీటీడీ ఉద్యోగస్తులకు ఇస్తున్నటువంటి ఇళ్ల పట్టాల్లో ముఖ్యమంత్రి బొమ్మని ఏ విధంగా ముద్రిస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ టీటీడీ చైర్మన్ని టీటీడీ ఈవోని ప్రశ్నిస్తూ ఉంది. వెంటనే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి. అలాగే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రాజకీయ క్షేత్రంగా మారుస్తున్నటువంటి టీటీడీ ఈవోని వెంటనే తొలగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఏమి తమాషా చేస్తారనుకుంటున్నారు మీరు? 7 కొండల్ని జగన్ కొండలుగా మార్చాలనుకుంటున్నారా? 7 కొండల్ని జగన్ కొండలుగా మార్చాలనుకుంటున్నారా? ఇది మంచిది కాదు. వెంటనే కరుణాకర్ రెడ్డి రాజీనామా చేయాలి. దీని మీద ముఖ్యమంత్రి బొమ్మని తొలగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. రోజు యావత్ ప్రపంచమంతా కూడా హిందువులు అనే వాళ్ళందరూ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారు. మరియు ఇటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటూ ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం గారి పట్టాలు ఇవ్వచ్చు కానీ తప్పులేదు. అయితే సాక్షాత్తు కింద చెక్ పోస్ట్లోనే ఏ విధమైనటువంటి పొలిటికల్ జెండాలు లేకుండా పైకి దర్శనానికి తీసుకెళ్తున్నారు. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని పట్టాల మీద వేయడము ఇవన్నీ కూడా చాలా నిరసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.